ఇంకొకటి సార్, ఇవాళ రేపు సొసైటీలో మనం కామన్గా చూస్తూ ఉండేది, సపోజ్ 10 మందిలో నేను చాలా చదువుకున్నాను, నాకు చాలా మంచి సంపాదన ఉంది, నేను చాలా వెల్ సెటిల్డ్, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అందరూ నిజంగా జనాలు మనం ఏది పెట్టుకుంటారో పెట్టుకోరో తెలియదు, కానీ పీపుల్ విల్ లుక్ అప్ టు అస్. సమాజంలో మనం ఏం చేసినా మనల్ని తిరిగి అడుగుతారు, మనకంటూ ఒక మచ్చ ఉండకూడదు, సో నా కష్టమైనా నా సుఖమైనా నేనే అనుభవించాలి, 10 మందికి చెప్పుకోకూడదు అని చాలామంది వాళ్ళల్లో వాళ్ళు పాపం బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్, డెఫినెట్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే చెప్పుకోవటం కరెక్టా అని అడుగుతున్నారు. చెప్పుకోవడం కానీ ఇతరుల కోసం బతకడం, నాకు కావాల్సింది నా ప్రయారిటీని పక్కన పెట్టి సమాజం కోసం బతకడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఇట్ ఈస్ డ్యామేజింగ్ అస్ అండి. ఓకే, ఎంతవరకు అవతల వ్యక్తి కోసం బతకాలి. ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్స్ అండి. ఒకటి ఓన్లీ నా కోసం నేను బతకడం, మీరు పోయినా నాకు సంబంధంలా, ఇదొకటి. ఇంకొకటి ఓన్లీ మీకోసమే, నన్ను నేను పట్టించుకోవట్లే, అంటే ఓన్లీ నలుగురు కోసమే నేను బతుకుతున్నా, నన్ను నేను పట్టించుకోవట్లే. ఇక్కడ ఓన్లీ నా కోసమే, నలుగురు నాకు అనవసరం. 2 ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అండి. నేనేమన్నా అంటే దేర్ ఈజ్ అ బ్యాలెన్స్ అప్రోచ్ కదా. ఆ బ్యాలెన్స్ అప్రోచ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఒక చేప ఉంది, చేప ఇంకొకళ్ళకి హెల్ప్ చేయటానికి తనున్న నీళ్లు దాటి బయటకు వస్తే గిలగిల కొట్టుకొని చచ్చిపోతుందండి. నీళ్ళల్లో ఉన్నంత వరకు ఎక్కడికైనా పోయి హెల్ప్ చేయి, నష్టంలా. నీళ్లు దాటి బయటకు వచ్చిందా చచ్చిపోయినట్టే. అవతల వాడికి హెల్ప్ చేయడానికి పోయినా ఇది చచ్చిపోతుంది. చేపకు నీళ్ళు ఎలాగనో మనకి మన హద్దులు ఉంటాయండి. ఇప్పుడు నేను ఒక గోల్ పెట్టుకున్నా, ఆ గోల్ అంటే నాకు చచ్చేంత ఇష్టం, నెక్స్ట్ 5 ఏళ్లలో నేను ఆ గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నా. నన్ను డిమోటివేట్ చేసే వాళ్ళు ఉన్నారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. నా ఎవరికి నేను ప్రయారిటీ ఇవ్వాలి? వాళ్ళకి నా గోల్ ఏంటో తెలియదు, నేను చూసిన విజన్ వాళ్ళకు ఉండదు. మరి వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలా, నా గోల్కి ప్రయారిటీ ఇవ్వాలా? నా దృష్టిలో నా గోల్కి ప్రయారిటీ ఇవ్వాలి. రైట్ సార్. ప్రాబబ్లీ మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, ప్రాబబ్లీ గొడవలు అవ్వచ్చు, ఇందాక మీరు అన్నట్టు మచ్చలు పడవచ్చు, నష్టం లేదు. బట్ వన్స్ నా గోల్ రీచ్ అయ్యానా ఇవన్నీ పోతాయి. అదే నా గోల్ మెంటల్ పీస్ అయితే, నా హ్యాపీనెస్ అయితే. ఇక్కడ 2 థింగ్స్ అండి. నా పీస్ అండ్ హ్యాపీనెస్, రైట్? అవతల వాళ్ళ వల్ల డిస్టర్బ్ అవుతుంది, యూఆర్ గెటింగ్ ఇట్. అగైన్ దేర్ ఈజ్ అ బోర్డర్ అండి. భారతదేశం యొక్క సంతోషం, పీస్ పక్క దేశం వల్ల డిస్టర్బ్ అవుతుంది. చాలా కాలం భరించాం, ఏమైంది? అంతేగా సార్, ఫైనలీ ఎక్స్ప్లోజనే కదా. తిరిగి సమాధానం చెప్పాం, హద్దుల్లో ఉండండి, హద్దులు ప్రాపర్గా డిఫైన్ చేసాం. ఇప్పుడు ఏమైంది? అందరం ప్రశాంతంగా బతుకుతున్నాం. సో అవతల వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మన సంతోషాన్ని ఎత్తుకోబోతున్నారు అంటే మనం ఆ సంతోషం అనే ఇమోషన్ని, ఆ బీరువా ఏదైతే ఉందో ఆ తాళం అవతల వాడికి ఇచ్చేసాం. వాడు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు, ఓపెన్ చేస్తాడు, తీసుకోబోతున్నాడు. వాళ్ళని ఎక్కడ వరకు హద్దుల్లో ఉంచాలో, ఏ విషయాల్లో బోర్డర్ దాటి లోపలికి రావచ్చో, ఏ విషయాల్లో బోర్డర్ అవతల ఉండాలో మనం కమ్యూనికేట్ చేయాలి. రైట్. రోడ్డు మీద జీబ్రా క్రాసింగ్స్ ఉంటాయి కదండి. జీబ్రా క్రాసింగ్స్ అంటే అర్థం ఏంటి? బాబు నువ్వు క్రాస్ చేయాలంటే చేయి, కానీ రోడ్డు మీద ఎక్కడ పడతాయంటే అక్కడ కుదరదు, ఇక్కడే క్రాస్ చేయాలి. అక్కడ హద్దులు పెట్టుకున్నామే, మరి లైఫ్లో దేశానికి హద్దులు పెట్టుకున్నామే, మరి రిలేషన్షిప్లో అవి మనం డిఫైన్ చేయాలండి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్నుంచి దాటి రావటం అనేది చాలా తగ్గిపోతుంది. అప్పుడు ఆ పీస్ ఆఫ్ మైండ్ అండ్ హ్యాపీనెస్ అనేది డిస్టర్బ్ అవ్వటం చాలా తగ్గుతుంది. అయినా డిస్టర్బ్ అవుతుంది, రైట్? మై ప్రయారిటీ వుడ్ బి బీయింగ్ సెల్ఫిష్. వండర్ఫుల్ సార్. ఎస్, ఐ యాక్సెప్ట్ ఇట్ సార్.